వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 65వ సంకీర్తన 4వ చరణం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. మరొకసారి దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. మొట్టమొదటి విషయం, ఫేవర్డ్ బై గాడ్, దేవుని అనుగ్రహము పొందినవారు. దేవుని చేత ఎవరైతే అనుగ్రహం పొందుతున్నారో, దేవుని వాక్యంలో ఉన్నట్లుగా నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. దేవుని చేత ఏర్పరచబడటం, దేవుని ఎంపిక మన అన్ని ఆశీర్వాదాలకు మూలం. ఆశీర్వదింపబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని చేత మనం ఎన్నుకొనబడిన వారంగా ఉండాలి. దేవునితో సంబంధం దేవుని ఎంపికతోనే ప్రారంభించబడుతుంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసము. సహవాసము అంటే సమీపంగా ఉండటం అని కాదు, దేవునితో సాన్నిధ్యాన్ని, దేవుని సన్నిధిని అనుభవించటం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మొదటి చరణంలో నీ ఆవరణంలో నివసించినట్లు, దేవుని ఆవరణంలో నివసించటం అది సహవాసానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. సహవాసము దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా దేవుని సహవాసంలోనికి మనం చేర్చబడతా ఉంటాం. ప్రతి దినము దేవుని సహవాసంతో ఉండటానికి మనం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. వాక్యం ద్వారా దేవుణ్ణి సమీపించవచ్చు, ఆరాధించడం ద్వారా దేవునితో మనం సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆదాము ఇరువురు దేవునితో సహవాసం చేశారు పాపం లేనంత వరకు. అవిధేయతను చూపించిన వెంటనే ఏదైనా వనములో నుండి వెలివేయబడ్డారు. దేవునితో సహవాసం కలిగి ఉండటం నిరంతరము మనం అభ్యాసం చేయవలసిన ఒక ప్రక్రియ. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిల్డ్ విత్ గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనముతో మనం నింపబడాలి. అందుకే 3వ భాగంలో నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందదము. దేవుని చేత నింపబడటం, దేవుని మేలుల చేత నింపబడటం మన దైనందిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ మనలోనూ మనతోనూ ఉండేవాడు. ఆత్మ చేత నింపబడటం మనం నేర్చుకోవాలి. అప్పుడు ప్రతి విధమైన మేలు, ఆనందము, సంతృప్తి, సంతోషము, సన్నిధి, సహవాసము అన్నీ కలగటానికి అవకాశం ఉంటుంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి క్షమాపణ. దేవుని సన్నిధిలోనికి మనం రావాలి అని అంటే నీ పరిశుద్ధ ఆలయము చేత అన్న మాటను మనం గ్రహించాలంటే శుద్ధమైన హృదయం, శుద్ధమైన చేతులు, శుద్ధమైన కాళ్ళు, ఆలోచనలు, ఇవన్నీ మనం శుద్ధులుగా ఉంటేనే, పరిశుద్ధులుగా ఉంటేనే దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. శుద్ధులుగా ఉండాలి అని అంటే ఒకటే మార్గం, యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడినప్పుడు మనము దేవునికి సమీపంగా ఉండటానికి, దేవుని ఆవరణంలో నివసించడానికి అవకాశం ఉంది. తప్పిపోయిన కుమారుడు మరలా పశ్చాత్తాపడిన తరువాతనే తండ్రి సన్నిధికి రాగలిగిన వాడు. ఎవరైనా సరే మురికితో ఉన్న పిల్లవాడు భోజన పంక్తిలో కూర్చోవాలంటే ముందు కడగబడాలి. కడగబడకుండా ఆ సీట్లో కూర్చోటానికి అవకాశం లేదు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ యొద్ద నివసించడానికి మీరే మాకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.